హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హనీ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఒక ఊపుతున్నటువంటి ఈ కార్ రేసింగ్ కేస్, అది కూడా రేవంత్ రెడ్డి గారు పవర్ లో ఉన్నప్పుడు కేటీఆర్ గారు నెక్స్ట్ రాబోయే తరాలకి ప్రధానమైనటువంటి పర్సన్ గా తయారవుతున్న వేళ ఆయన్ని ఒక పావులాగా కేసు అడ్డం పెట్టుకొని ఆడిస్తున్నారు అన్న మాట మాత్రం ప్రస్తుతం మనకు వినిపిస్తున్న మాటలు. అయితే అది ఎంతవరకు వాస్తవం, లేకపోతే చట్టబద్ధలోనే ఉందా అనే విషయం మనతో మాట్లాడడానికి ప్రతి ఒక్కరికి సుపరిచితమైనటువంటి తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయినటువంటి చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడు. నమస్తే అండి. నమస్కారం. అందరికీ నమస్కారం. సో ఈ కార్ రేసింగ్ అనే ఈ కేసును అడ్డం పెట్టుకొని నెక్స్ట్ కేసీఆర్ గారి తర్వాత అంతటి పేరున్న నాయకుడిగా ఎదిగే సత్తా ఉన్న అదే వాగ్దాటి ఉన్నటువంటి పర్సన్ ఫ్యామిలీ నుంచి కవిత గారు ఎలాగో మొన్న రీసెంట్ గా పెద్ద చిక్కుల్లో ఇబ్బంది పడ్డారు. రేవంత్ రెడ్డి గారికి దొరికిన ఒకే ఒక్క ఆ పాయింట్ అడ్డం పెట్టుకొని కేటీఆర్ గారితో ఆడుకుంటున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం? మొట్టమొదటిగా నానానికి ఒకవైపు చూస్తున్నారు. నేను కక్షాదింపు అని చెప్పను, కానీ రేవంత్ రెడ్డి గారిని దేని మీద అరెస్ట్ చేశారండి? ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేశారు. చూశారు మీరు. చేసిన తర్వాత ఎలాంటి జైలు శిక్ష చేసిన తర్వాత వాళ్ళకున్న ఒకే ఒక అమ్మాయి ఎంగేజ్మెంట్ రోజున కూడా ఏ విధంగా చేశారండి? ఆ రోజు స్టేజ్ మీద నేను ఉన్నాను. ఎర్రబల్లి దయాకర్ గారు వస్తే మాట్లాడలేదంటే ఆయనకి ఆంక్షలు ఉన్నాయి. ఏ రాజకీయ నాయకుడితో కూడా మాట్లాడకూడదని ఆంక్షల మీద రేవంత్ రెడ్డి గారిని ఆ రోజు బయటికి పంపిస్తే ఆయన కార్యక్రమాలను చేసిన తర్వాత ఇంకా 5 గంటల వరకు సమయం ఉన్నా సరే 2 గంటల కళ్ళం నీళ్ళు వచ్చినట్టు కింద కూర్చున్నారు. ఆయన వెళ్ళిపోయాడు. నేను ముందు వెళ్ళిపోతాను మళ్ళీ వెళ్ళి ఎంత బాధగా ఉంది, నేను ఒక జైలు ఖైదీ కింద రావటం ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉందని వెళ్ళిపోయారు. అది మాకు కాదండి. ఏదో డ్రోన్ ఎగరేసారు, ఇంకోటి ఏదైనా కేసుల మీద ఏదైనా పెట్టుకోండి. ఆయన్ని వాళ్ళ భార్య గారితో కలిసి ఒక కాన్స్టిట్యున్సీలో ఉండగా అర్ధరాత్రి 12:30కి వెళ్ళి బెడ్రూమ్ బద్దలు కొట్టి ఆయన అరెస్ట్ చేసి లాగిన పడాలి. ఇది కరెక్టా అండి? నేను అది కరెక్ట్ అని నేను ఇది కరెక్ట్ అని అంటలేదు, నేను అంటున్నాను అది కరెక్ట్ కాదు కదా. అందువలన అలాగని చెప్పి కక్షాదింపు చర్యలు చేసినా తీసుకోవాల్సిన మనం సపోర్ట్ చేయాల్సిన పని లేదు. బట్ వన్ థింగ్ అండి, ఇవాళ కేటీఆర్ గారు దాంట్లో ఇవాళ కనపడతా ఉంది. ఎందుకు ఫారిన్ కరెన్సీ ఎందుకు ఇచ్చారు ఇవన్నీ కనపడతా ఉంటే ఆయన 700 కోట్ల లాభం వస్తుంది అని చెప్తున్నారు. మిగతా వాళ్ళు మధ్యలో ఉన్న గిండుకో కంపెనీ వెనక్కి వెళ్ళిపోవడం ఇవన్నీ కనపడతా ఉంది. ఇష్యూస్ ఫెమా రూల్స్ పట్టించుకోలేదు అండ్ మనీ లాండరింగ్ చేశారు. ఇష్టారాజ్యంగా మీరు జీవో లేవు ఏమీ లేవు, ఏదో ఇప్పుడు బ్యాంక్ లో ఉద్యోగికి ఇచ్చారు. నేను చెప్పాను అరవింద్ కుమార్ గారి మీద కూడా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. నేను ఒక్కటి చెప్తా ఉన్నాను, నేను న్యాయ నిర్ణేతలం కాదు. ఇప్పుడు ఆర్నాబ్ గోస్వామి అని ఒక ఆయన ఉన్నారండి, రిపబ్లిక్ టీవీ ఇండియాలో బార్కింగ్ అని ఆయన చాలా ఫేమస్ ఉంది. ఆయన పెద్ద ఆయనే ఆరోపణ చేసి విచారణ చేసి ఆయనే నిజ నిర్ధారణ చేసిన తర్వాత శిక్ష చేసి ఆయనే శిక్ష కూడా అమలు చేసేటట్టు జర్నలిస్టులు కొంతమంది వీఆర్ షుడ్ నాట్ బి లైక్ దట్. అందుకని ఆయన చేశారా లేదా ఆయన తప్పని మనం చెప్పలేము, రైట్ అని చెప్పలేము. న్యాయ విచారణ చేయమనండి, దాంట్లో జరుగుతాయి. కానీ వేధింపుల కింద ఉండకూడదు. అంటే ఒక మనసులో పెట్టుకుని ఆయన ఏదో చేస్తున్నారనే ఉద్దేశంతో ప్రజలు భావిస్తున్నారేమో ఆలోచించుకొని చెప్పి కక్ష సాధింపు కరెక్ట్ కాదంటే నేను ఖచ్చితంగా కక్ష సాధింపు తరహాలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ విధమైన పద్ధతి సరికాదు. ఆయన తప్పు చేయలేదని మేము చెప్పడానికి సిద్ధంగా లేము, చేశాను కూడా చెప్పడానికి సిద్ధంగా. కానీ ఇవాళ ఒక పక్కన కాంగ్రెస్ ప్రభుత్వం, ఒక పక్కన కేంద్రంలో ఉన్న ఆదాని గారి ప్రభుత్వం, ఒక పక్కన ఇక్కడ కేసు వేసి అక్కడ ఈడీ కేసు, ఇద్దరు కలిసి ఆయన మీద పడ్డాయి. అంటే కేసీఆర్ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ కుట్రలకు లొంగలేదు అంటే ఎటొకటి వెళ్ళిపోవాలన్నమాట. వాళ్ళ ప్రాంతీయ పార్టీలు బతకూడదు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్. వాళ్ళు కేసీఆర్ గారు అన్న మాటల వల్ల గుండె గాయపడ్డ కోట్లాది మంది తెలుగు జాతి బిడ్డల్లో ఒక్కడి నేను గట్టిగానే రిటైర్డ్. ఆయనకి గట్టిగానే మేము టీవీ చర్చలు నేనైనా మాట్లాడుకున్నప్పుడు గట్టిగానే మాట్లాడాను. ఏమన్నారు సార్? ఏమన్నారు? అందరు ప్రజలను ఏమన్నారు బాగా తెలియదా మీకు? ఎంత అనుచితంగా మాట్లాడారో. ఆఖరికి వర్గాల వారి కుల బ్రాహ్మణులు కూడా పెట్టుకుని సరిగ్గా ఆంధ్ర బ్రాహ్మణులకు పూజలు చేయడం ఆ విధంగా మొదలు పెట్టుకుని దేశం ఆంధ్రలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులే, చాలా ఇంకా చాలా తప్పు మాట్లాడారు. అది బిర్యానీ చేస్తే పేడ చేసినట్టు ఉంటుంది. ఇవన్నీ అనవసరం. ఆయన హక్కులు సాధించుకుంటాం. అంతేకాకుండా ఆంధ్రులకు ఒక జాతి, ఒకే తెలుగు జాతి పెట్టడమే ఆయన ఆకాంక్ష. రాష్ట్రం వేరు, చాలా గుండె గాయపడిందండి, అది వేరే సంగతి. బట్ డిస్పైట్ దట్ నా తెలుగు బిడ్డ ఇవాళ ఆయన్ని లొంగ తీసుకోవడానికి విపరీతం ప్రయత్నాలు చేసుకుని ఉండొచ్చు, మిగతా చేయొచ్చు. ఆయన అటు లొంగితే కనుక పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో. వాళ్ళు నిలబడ్డాడు, అందరూ కలిసి ఆయన్ని 0 పార్టీ చేశారు. ఆ పార్టీ రావాలంట. కానీ ఒక ప్రాంతీయ పార్టీని నాశనం చేయడానికి కేంద్రంలో ఉన్న ఆదాని గారి పార్టీ చూడటం, కాంగ్రెస్ పార్టీ కూడా ఒక చర్యలు తీసుకోమండి, కానీ కక్షాధిపం ఉండకూడదని నా అభిప్రాయం. ఇక ఆ కేసు విషయంలో ఏదైతే ఉందో ఇవాళ ఫార్ములా 1 ఈ కార్ రేసింగ్లో ఇవాళ ఎంతమంది, ఇది ఇప్పుడు కొత్తగా ఇంతకుముందు వచ్చింది ఫార్ములా 1 ఇంతకుముందే ప్రపోజ్ చేసిన విషయాలు మీరు చూశారు. దాంట్లో ల్యాండ్ ఎక్విజిషన్ చేయటం, అన్ని చేయటం, గోపాలపల్లి అన్నీ జరిగినాయండి ఇవాళ. బట్ యాజ్ ఫర్ దిస్ ఈజ్ కన్సర్న్, అక్కడ వ్యవస్థ పనిచేసే అధికారులు ఒకటే చెప్తున్నాను, ఎంత గట్టి పర్సనాలిటీస్ వస్తారంటే IAS IPS కాకుండా మామూలు
సాధారణ ఎస్ఐ రిక్రూట్మెంట్ కూడా చాలా కష్టం ఉన్న వాళ్ళు వస్తారు. అలాగే ఐఏఎస్లో కూడా చాలా గట్టి గ్రూప్ 1 చాలా మంచి వాళ్ళు వస్తారు. రాజకీయ వ్యవస్థలు పాడు చేస్తున్నాయి. ఐ రెస్పెక్ట్ దెమ్ లాట్ కొంతమందితో. కానీ దయచేసి ఏం చేస్తారు, మీరు వాళ్ళు చెప్పిన పని చేయకపోతే ఇల్లు కాదని, ఇక్కడ కాదు ఆంధ్రప్రదేశ్లో కాదు ఎక్కడన్నా ఇల్లు మోడీ గారు చేయకపోతే ఏం చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎక్కడికో జీవితాన్ని మనం అలాగ పెట్టుకోవడం కంటే గౌరవంగా ఒక ప్రజలకు తెలిచ్చే పన్నులతో కట్టిన జీతాల నుంచి వీళ్ళు డిశ్చార్జ్ చేస్తున్నారు కదా, అది ఆలోచించుకోవాల్సిన బాధ్యత అని చెప్పాలి. తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయండి. వాళ్ళ తెలంగాణకి అన్యాయం జరుగుతుందండి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్కేల్ డౌన్ చేశారు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ లేదు. ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ని 2012-13లో ప్రభుత్వం ప్రతిపాదిస్తే అది ఇంప్లిమెంటేషన్ 14 ప్రయత్నించారు, ₹1 దాని మీద ఖర్చు పెట్టలేదు. ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు. మిగులు జలాల గురించి దెబ్బలాడుతుంటే న్యాయంగా రావాల్సింది దాన్ని పనిచేసి ఉన్న జలాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య తంపులు పెడితే కేంద్ర ప్రభుత్వం జిక్మాన్ జీవో ఒకటి ఇచ్చింది. కావాలంటే మిగులు జలాల్లో కావాలంటే అందరూ కలిసి పంచుకుంటే అందరికీ మిగులుతుందండి. అది మానేసి ఇచ్చింది ఇది. ఈ విధంగా చేస్తే దాని మీద మొత్తం అనేక సమస్యలు ఉన్నాయి. రైతుల దాని మీద కాన్సన్ట్రేషన్ తప్పిపోతుంది. ఒక నాయకుడి గారు కొడుకు కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా లేదా, ఇదే ఇష్యూ మీద నడుస్తుంది గత 2-3 నెలల నుంచి. డైవర్ట్ అవ్వట్లేదండి. సరే ఆయన రెడీగా నేను వెళ్తాను, అరెస్ట్ అయితే మేము పుస్తకం చదువుకుంటాను, యోగా చేసుకుంటా, జిమ్ చేసుకుంటాను, చక్కగా ర్యాలీ చేస్తా అంటున్నారు. కానీ మీరన్నట్టుగా అసలు వాస్తవాలకి మర్చిపోయేంత తీరుగా కూడా ఈ పెద్ద పెద్ద అంశాల కింద మాట్లాడడం కూడా ఒక రాష్ట్ర ముఖ్య సమస్యల్లో డైవర్షన్ పాలిటిక్స్ నిజంగా అన్ఫార్చునేట్ అండి. ముఖ్య సమస్య అయిపోయినాయి. ఇవాళ తెలంగాణకు నేషనల్ ప్రాజెక్ట్ రాలేదండి. ఇవాళ అక్కడ రావాల్సిన మేజర్ ప్రాజెక్ట్స్ ఏదైతున్నాయో గుజరాత్ తరలి వెళ్ళిపోతున్నాయండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇవాళ ఏదో రోడ్లు వచ్చినట్టు తెలంగాణ అక్కడ దక్కన్ పీఠంలో గుండెకాయలా ఉంటుంది. ఇటు నుంచి మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలన్నా, ఇక్కడి నుంచి కింద దక్షిణాదికి వెళ్ళాలన్నా తెలంగాణ దాదాపుగా ఎక్సెప్ట్ వాడీలో రోడ్లు బాగుండవు. తెలంగాణ నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి. దాంట్లో హైవేలు అక్కడెక్కడే పెట్టి మేము హైవేలకు ఇచ్చామని చెప్తారేంటి, నాకు అర్థం కాదు. అబ్సల్యూట్ నాసెన్స్ అండి ఇది. ఒక మెట్రో ప్రాజెక్ట్ కోసం ₹1 ఇవ్వకుండా బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ కోసం బొమ్మాయి నుంచి గుజరాత్కి 1,50,000 కోట్లు అవుతుంది కంప్లీట్ అప్పుడు కదా టుడే రేట్స్ ప్రకారం. దానికోసం 38,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాలు బడ్జెట్లో పెట్టి ఈ సంవత్సరం తెలంగాణకు 4,000 కోట్లు విధిల్చి ఇంతకుముందు కలితే ఎక్కువ పెంచామంటే చప్పట్లు చూసుకుని బాధ్యబంతులు జరుపుకుని ఇదే అండి మనం చేయాల్సింది. నాకు తెలుగు జాతి మొత్తం కావాలి. 13.5 కోట్ల మంది తెలుగు జాతి హక్కులు ఆత్మగౌరవం కోసం ఖచ్చితంగా నిలబడి ఉన్నాను. ఆ రోజు ఈరోజు చెప్తున్నా. వందే భారత్ అనే ట్రైన్ వేస్తేనండి మోడీ గారు వేసుకున్న ఊరికి వేసుకున్న 3 ఏళ్ల తర్వాత అది ఆగన్ ట్రైన్లో కూడా, అది ఆగన్ ట్రైన్స్ ఉంటాయి, అది ఆగన్ స్టేషన్లో దానికి కూడా పొరుగు దండాలు పెట్టారండి. కాక మొన్న ఒక 2 నెలల క్రితం నాగ్పూర్ నుంచి హైదరాబాద్ ట్రైన్ వేసారంటే ఈ లెక్కనైతే లల్లు ప్రసాద్ గారు వచ్చే 50 సంవత్సరాలు జెండా ఊపుతూ ఉండాలి, నెహ్రూ గారు 200 ఏళ్ళు బతుకుండాలి. ప్రతి ట్రైన్కి మోడీ గారు ఊపినట్టు ఊపితే అది నాగ్పూర్ నుంచి సికింద్రాబాద్ ట్రైన్ కోసం సికింద్రాబాద్ కేంద్ర మంత్రులు అందరూ బాధలు తీరారు దాన్ని ఆహ్వానించడం కోసం. అదేంటండి ట్రైన్ ఏదైనా కొత్త ట్రైనా, రైల్వే లైన్ వేసారా? 4 బోగీలు ట్రైన్ పెడితే దానికోసం ఇది భూబంతరాలు దద్దరిల్లిపోయేటట్టు చేస్తున్నారు. ₹1,50,000 కోట్ల అక్కడ రైల్వే ఇన్స్టిట్యూట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నది ఎందుకని ఆత్మగౌరవం కోసం తప్పించట్లేదు? అద్భుతమైన పోరాట తెలంగాణ సాహిత్య పోరాట చరిత్ర ఉంది కదా, ఎందుకని చేయట్లేదు? టాపిక్ డైవర్ట్ అవుతుందని చెప్తున్నాను. ఇవాళ ద నీడ్ ఆఫ్ ద అవర్ ద రెస్పెక్ట్ డైనమిక్ పర్సనాలిటీ రేవంత్ రెడ్డి గారు హూమ్ ఎవరిట్ ఏదైనా అనుకోండి. వాళ్ళు విద్యను ప్రదర్శించలేదు కేసీఆర్ గారు అంటే ఎస్ ఆయన ప్రదర్శించలేదు, ఏకపక్షంతో చేశారు, అందుకనే ఓడిపోయారు. ఇవాళ మీరు పినరయి విజయన్ గారు, రమేష్ చెంతల్ గారిని ఒకప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు హెలికాప్టర్ తీసుకెళ్లారు ప్రతిపక్షానికి. మీరు తీసుకెళ్ళండి, సిగ్గుతో వాళ్ళు బాధపడతారు. అందరిని కలుపుకెళ్ళమంటున్నాను నేను. ఉత్తర భారతీయ జనతా పార్టీ మీ మెజర్ క్రియేట్ చేస్తానని చూస్తుంది, రాష్ట్రానికి ఏమంటలేదు. మత విద్వేషాలు కుల విద్వేషాలు రెచ్చగొడటానికి ఆదాని గారి చూడొచ్చు. కానీ మీరున్నారు కదా, మీరు కలిసి రాష్ట్ర హక్కుల కోసం ఏకమై పోరాడండి. మై హంబుల్ కాన్సన్ట్రేషన్. ఒక స్టేజ్ ఇండియాలో నెంబర్ 1 స్టేజ్ పర్ క్యాపిటల్ అనుకున్న పెద్ద రాష్ట్రాలు తెలంగాణ వెళ్ళిందంటే గర్వకారణం. ప్రతి తెలుగువాడి కంటే ఒక తెలంగాణ తెలుగువాడి గర్వకారణం. ఆ స్టేజ్లో కావాలి, ఒక తెలుగు రాష్ట్రం కావాలి. ఏ రోజు అనుకున్నా పంజాబ్ పక్కన వాళ్ళు వెళ్ళింది. అఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఇన్కమ్ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ తగ్గిపోయింది, వేరే సంగతి. అది న్యాయం చేయాలి. ఆంధ్రప్రదేశ్ దానికోసం ఫైట్ చేస్తున్నాం. 2019 తర్వాత భీకరంగా ఫైట్ చేసింది. వాళ్ళు తెలంగాణ ఉక్కు కోసం ఫైట్ చేస్తున్నాం. సో తెలంగాణ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రావాలి, ఉన్న సిగ్గరేణి గన్ను కోసం, దీనికోసం కూడా చేద్దాం. ఆ విశాఖ ఉక్కు అన్ని కోసం ఉంది. అందుకని నా హంబుల్ రిక్వెస్ట్, తెలుగు జాతి 13.5 కోట్ల మంది నాకు ముఖ్యం కాబట్టి. ఎందుకంటే నేను ఇప్పుడు చెంచులగూడలో ఇబ్బంది అయినా హెల్త్ క్యాంపులు పెట్టాను, లేకపోతే అక్కడ ఖమ్మం జిల్లాలో ఇబ్బందులైనా తెలుగు జాతి ఎక్కడా బాగుండాలని కోరుకునే వ్యక్తిగా. కోవిడ్ వచ్చినప్పుడు ఇక్కడ తెలంగాణ 3 జిల్లాల్లో N95 BFE99 మాస్కులు ఇచ్చిన వాళ్ళగా చెప్తున్నాను మొట్టమొదటిగా స్పందించి. దయచేసి ఆలోచించాలి. ఇక తెలుగు జాతి ఆత్మగౌరవం ఇబ్బందులు పడుతుంది. దాని మీద పోరాటం మీద కాన్సన్ట్రేషన్ చేసి తెలంగాణ హక్కులు అలాగే తెలుగు జాతి మొత్తం ఆంధ్రప్రదేశ్ ఏదన్నా దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి మా హంబుల్ రిక్వెస్ట్ అండి.